హాయ్ అండి, హలో, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు దోషుడి వ్లాగ్స్. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసానండి. ఎక్కువ కాలం నిల్వ ఉండే టమాటో పచ్చడి, అది కూడా ఎండతో పని లేకుండా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దామండి. కేజీ టమాటో పచ్చడికి పక్క కొలతలండి. ఫస్ట్ కేజీ టమాటో తీసుకోవాలి. ఆ తర్వాత మంచిగా చక్కగా వాష్ చేసుకొని తడి లేకుండా చేసుకొని ఒక టమాటోలో 4 పీసెస్ చేసుకొని ఒక బాండీ పెట్టుకొని అందులో ఆయిల్ లేకుండా టమాటో వేసుకొని ఆ తర్వాత కేజీ టమాటోకి 100 గ్రామ్స్ చింతపండు తీసుకోవాలండి. 100 గ్రామ్స్ చింతపండు ఇందులో వేసుకొని వీడియోలో చూపిస్తున్నట్టు అలా రెండు మెత్తగా కావాలండి. ఆ తర్వాత మనం మూత తీసి వదిలేసి మొత్తం వాటర్ అంతా డ్రై అయ్యేలాగా చూసుకోవాలి. ఆ తర్వాత మొత్తం చల్లారనివ్వాలి. చల్లారనిచ్చాక మిక్సీ బౌల్లోకి తీసుకొని చిటికెడు పసుపు, 1 స్పూను మెంతి పౌడరు, 2 స్పూన్ల ఆవ పౌడరు, 100 గ్రామ్స్ వెల్లుల్లి, 100 గ్రామ్స్ కారం, 100 గ్రామ్స్ సాల్ట్ వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఆ తర్వాత వీడియోలో చూపిస్తున్నట్టు చేసుకోవాలి. కేజీ టమాటో పచ్చడికి 2 కప్పుల ఆయిల్ తీసుకోవాలి. ఆ తర్వాత పోపు దినుసులు వేసుకోవాలి. ఎండుమిర్చి, వెల్లుల్లి, పోపు దినుసులు వేసుకున్న తర్వాత అవి చక్కగా ఫ్రై అయ్యాక కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు కూడా ఫ్రై అయ్యాక ఒక చిటికెడు ఇంగువ వేసుకోవాలి. చిటికెడు ఇంగువ వేసుకున్న తర్వాత కాసేపు అలా ఫ్రై చేయాలి. ఫ్రై చేశాక మనం ఇందాక టమాటో పచ్చడి చేసాం కదా, అది ఈ పోపులో వేసుకొని ఒక 10 to 15 మినిట్స్ ఇలా ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ మొత్తం పైకి వచ్చేలా ఫ్రై చేసుకోవాలి. అది మొత్తం అబ్జర్వ్ చేసుకొని పైకి ఇట్లా కొంచెం ఆయిల్ వచ్చేలాగా చేసుకోవాలి. ఇలా చేసుకున్న పచ్చడి ఎక్కువ కాలం నిల్వ ఉంటుంది, టేస్ట్ చేంజ్ కాదు. మొత్తం చల్లారనివ్వాలి. చల్లారనిచ్చాక గాజు సీసాలోకి తీసి పెట్టేసుకుంటే బయట పెట్టుకున్నా కానీ పాడవదు. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.